ప్రభు, నీ స్థిరమైన ప్రేమతో నన్ను కరుణింపుము. నీ అనంత కరుణతో నా పాపములను తుడిచివేయుము. 51వ కీర్తన 1వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని, మనందరి యొక్క విశ్వాసము బలపడాలి అని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ప్రేమతో మిమ్మందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి, విశ్వాసముతో ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు ఈ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా, నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా. నీ సేవ చేయగ వరమీయరావా, నీ సేవ చేయగ వరమీయరావా. శరణం దేవా శరణం, నీ శరణు శరణు శరణం. 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 కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు ఈ దాసుని. అలనాడు ఇశ్రాయేలు ప్రజలను ఎడారిలో 40 సంవత్సరాలు కాచి కాపాడి దీవించినటువంటి ప్రభువా, ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకున్న మమ్మందరినీ కూడా దీవించమని, మా అందరి ఉద్దేశాలు నెరవేర్చమని, మాలో ఉన్న బాధలు సమస్యలు తొలగించమని విశ్వాసముతో నిన్ను ప్రార్థిస్తున్నాము దేవా. గొప్ప దేవుని ఆరాధిద్దాం. అలనాటి భక్తులను దీవించలేదా, ప్రియమైన వారిని కరుణించలేదా. అలనాటి భక్తులను దీవించలేదా, ప్రియమైన వారిని కరుణించలేదా. అలనాటి భక్తులను దీవించలేదా, ప్రియమైన వారిని కరుణించలేదా. అలనాటి భక్తులను దీవించలేదా,
కరుణించలేదా ప్రియమైన వారిని కరుణించలేదా నా దీన ప్రార్థనను ఆలించు దేవా నా దీన ప్రార్థనను ఆలించు దేవా నా జీవితాశయం నెరవేర్చమయ్యా నా జీవితాశ్రయం నెరవేర్చుమయ్యా శరణం దేవా శరణం నీ శరణు శరణు శరణం శరణం దేవా శరణం నీ శరణు శరణు శరణం కరుణించు ఈ దీనుని దేవా కాపాడు నీ దాసుని కరుణించు ఈ దీనుని దేవా కాపాడు నీ దాసుని నాలోనే ప్రాణం ఉన్నంత కాలం నీ ఘనతనే నేను కీర్తిస్తాను అయ్యా అని ఆ దేవునికి మాట ఇద్దాం. ప్రారంభము నుండి నేటి వరకు మనందరి జీవితంలో అనేకమైనటువంటి మేలులు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేసిన దేవునికి కృతజ్ఞతగా మాట ఇస్తూ ప్రభువా ఎన్ని రోజులు జీవిస్తానో ఎంత కాలము జీవిస్తానో కేవలం నిన్నే నేను గణపరుస్తాను ప్రభువా ఆమేన్. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నే ఆరాధిస్తాను ప్రభువా అని ఆమేన్. ఆ దేవునికి మాట ఇస్తూ ఆ గొప్ప దేవుని స్తోత్రమయ్యా. ఆరాధించి మహిమపరుస్తున్నాను. స్తోత్రం నాలోనే ఈ ప్రాణం ఉన్నంత కాలం నీ ఘనతనే కీర్తింతునయ్యా నాలోని ఈ ప్రాణం ఉన్నంత కాలం నీ ఘనతనే కీర్తింతునయ్యా నాలోనే ఈ ప్రాణం ఉన్నంత కాలం నీ ఘనతనే కీర్తింతునయ్యా నాలోని ఈ ప్రాణం ఉన్నంత కాలం నీ ఘనతనే కీర్తింతునయ్యా బలమైన నీ హస్తం నా చెంతనుండా 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 భయమేల నాకయ్య ఈ బ్రతుకులోనా భయమేల నాకయ్యా ఈ బ్రతుకులోనా శరణం దేవా శరణం నీ శరణు శరణు శరణం శరణం దేవా శరణం నీ శరణు శరణు శరణం కరుణించు ఈ దీనుని దేవా కాపాడు నీ దాసుని కరుణించు ఈ దీనుని దేవా కాపాడు నీ దాసుని నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా నీ సేవ చేయగ వరమీయరావా నీ సేవ చేయగ వరమీయ రావా శరణం దేవా శరణం నీ శరణ శరణ శరణం అందరూ కూడా చప్పట్లు కొడుతూ శరణం దేవా శరణం నీ శరణు శరణు శరణం శరణం దేవా శరణం నీ శరణ శరణ శరణం శరణం దేవా శరణం నీ శరణు శరణు 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 శరణం
శరణం దేవా శరణం నీ శరణు శరణు శరణం శరణం దేవా శరణం నీ శరణు శరణు శరణం శరణం దేవా శరణం నీ శరణు శరణు శరణం శరణం దేవా శరణం నీ శరణు శరణు శరణం హల్లెలూయా 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 దీవించండి ప్రభా, ఈ కుటుంబాలను దీవించండి ప్రభా, ఈ ఉద్దేశాలను నెరవేర్చండి ప్రభా, వీరిలో ఉన్న బాధలు సమస్యలు ఇబ్బందులను తొలగించండి ప్రభా. మేము చేసిన ప్రతి పాపమును క్షమించి ప్రభా మీ ఉన్నతమైనటువంటి నామములో మమ్మల్ని దీవించమని, మీ కృపా దీవెనలు మా మీద కుమ్మరించమని, మా కుటుంబాలను వెలిగించమని, మాలో మా కుటుంబంలో ఉన్న చీకటిలను తొలగించమని. హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా. నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా, నీ సేవ చేయగా వరమియరావా దేవా దేవా, నిన్నే ఆరాధింతును యేసయ్యా, నిన్నే ఆరాధింతును. ప్రియా సహోదరి సహోదరులారా, ఆ గొప్ప దేవుడు నిన్ను నన్ను మనందరిని దీవించడానికి మన ఇంటికే వేంచేసి మన హృదయపు ద్వారాలను తట్టుతూ, మన కుటుంబ ద్వారాలను తట్టుతూ, బిడ్డా నిన్ను నేను దీవిస్తాను, నీ పాపములు నీ శాపములు తొలగిస్తాను, మబ్బు వలె వాటిని మాయము చేస్తాను అని, మంచు వలె వాటిని తొలగిస్తాను అని మనందరి ముందు ప్రత్యక్షమై ఆ కరుణామయుడు మనందరిని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రభా, ఉదయాన్నే లేచి మేము స్తుతించి ఆరాధించే యోగ్యతను మాకు దయచేసినందుకు స్తోత్రం. స్తోత్రం దేవా స్తోత్రం. ఎంతో మందికి లేనటువంటి గొప్ప అవకాశాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రం. స్తోత్రమయ్యా. నిత్యము నిన్నే ఆరాధించుమని ఈ యొక్క ఆరాధన కార్యక్రమము ద్వారా మా విశ్వాసాన్ని బలపరుస్తూ, మమ్ము ధైర్యపరుస్తూ, మమ్ము నడిపిస్తూ పోషిస్తున్నటువంటి ప్రభువా మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనను ముగించుకున్న తరువాత ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా, ఏది తలంచినా దానిలో నూరంతల ప్రతిఫలాన్ని దయచేస్తూ ఎంతో మందిని దీవిస్తున్నటువంటి ప్రభువా స్తోత్రమయ్యా. ఎన్నో జీవితాలను కడుతూ ఎన్నో కుటుంబాలను దీవిస్తున్న తండ్రి మీకు స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ఒక్కొక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాను, ఒక్కొక్క కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను. మీ ఉద్దేశాలను ప్రభు పాదాల చెంత ఉంచండి, మీ సమస్యలను ప్రభు పాదాల చెంత ఉంచండి. నీ కుటుంబంలో ఏ సమస్య దేని మూలంగా వస్తుందో, ఏ బాధలు, ఏ ఇబ్బందులు, ఏ ఆటంకాలు ఏ కారణము చేత వస్తూ ఉన్నాయో ప్రభువును అడగండి. వాటి నుండి పూర్తి విడుదల దయచేయమని, వాటి నుండి పూర్తి స్వస్థతను దయచేయమని వేడుకున్నాను. సహోదరి సహోదరులారా, కరుణించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, కాపాడే దేవుడు మన మధ్యలో ఉన్నాడు, దీవించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆది నుండి నేటి వరకు ఆయనను ఆరాధించే ప్రతి భక్తుని జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన వైపు చూడు బిడ్డ, ఆయనను ఆరాధించు, ఆయనను మాత్రమే ఆరాధించు, ఆయనను మాత్రమే ఘనపరచు. నీ జీవితం మారిపోతుంది బిడ్డ, నీ పరిస్థితి మారిపోతుంది బిడ్డ, నీ సమస్యలు మాయమైపోతాయి బిడ్డ. మనందరినీ కరుణించి కాచి కాపాడే దేవుడు మన మధ్యలో ఉండు. రా బిడ్డ,
నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నా రా బిడ్డ, నీ కోసమే ఈ వేకువ జామున నేను నీ ముందు ప్రత్యక్షమై ఉన్నాను బిడ్డ. నీ ఇంటికి వచ్చి ఉన్నాను, నీ హృదయంలో నాకు స్థానం ఇవ్వమని ఆ ప్రభు అడుగుతూ ఉన్నాడు. రెండు చేతులు జోడించండి, ఆ ప్రభువుకు చెప్పండి ఏ సమస్యలతో ఉన్నారు, ఏ బాధలతో ఉన్నారు, ఏ ఇబ్బందులతో ఉన్నారు. ప్రభుని ఆరాధించండి. ఏ బంధకాల్లో పడిపోతున్నారో ప్రభువుకు చెప్పండి. ఈ ఆరాధన మీ కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డకు దీవెనకరంగా మారునుగాక. ఆమేన్. ప్రతి సమస్యకు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి బంధకం నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. ప్రతి అపాయము నుండి రక్షించబడుదురుగాక. ఆమేన్. దుష్టుల పన్నాగము నుండి రక్షించబడుదురుగాక. ఆమేన్. అన్ని మంత్ర శక్తుల నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. అన్ని రకాల ఆటంక శక్తుల నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. మానవ ప్రయత్నాల నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్. మీ తలంపులన్నీ నెరవేరునుగాక. ఆమేన్. మీ ఉద్దేశాలన్నీ ఫలించబడునుగాక. ఆమేన్. ప్రార్థించండి. ప్రభువా, వేకువ జాముననే మీ ముందు మోకరించి మీ కృప కోసం వేచి ఉన్న బిడ్డలను దీవించమని, ఈ కుటుంబాలను ఆశీర్వదించమని, ఉదయం లేవగానే నిన్నే చూసే, మిమ్మే ఆరాధించే, మిమ్మే మహిమపరిచే, మీ దీవెనలు పొందుకునే మహాకృపను మాకు దయచేసినందుకు దేవా స్తోత్రమయ్యా. ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారి కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు బాధలు తొలగిపోమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మోకరించండి ప్రియ బిడ్డలారా, ఆ గొప్ప దేవుని అడగండి. ఇంకా ఏ సమస్యలు, ఏ బాధలు మీ మనస్సులో, మీ హృదయంలో మిమ్మల్ని ఆందోళన పరుస్తున్నాయో వాటన్నిటి నుండి సంపూర్ణ విడుదల దయచేయమని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకుందాం. ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరిని శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. కరుణించు ఈ దీనుని దేవా, కాపాడు నీ దాసుని. నీ ప్రేమలో నన్ను నడిపించు దేవా. నీ సేవ చేయగా వరమీయరావా. శరణం దేవా శరణం, నీ శరణం శరణం శరణం. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతియు స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనీయ స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను కుటుంబాన్ని హేరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.